నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఉన్నాము. సో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ శత జయంతి అయితే జరుపుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ గారు అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు వచ్చి ఆయనకి గల నివాళులు అయితే అర్పించడం జరిగింది. సో తెలుగు జాతి జీవన గతిని మార్చేసిన మహనీయుడు అని చెప్పుకోవచ్చు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు వచ్చారు, ఇప్పుడే నివాళులు అర్పించి వెళ్ళారు. సో అదేవిధంగా ఇప్పుడు ఈ ఘన నివాళులు అర్పించే సందర్భంగా ఇక్కడ చాలామంది అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువగా వచ్చారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది అయితే అభిమానులు అంటే వాళ్ళ అభిమానం చూపించుకోవడానికి అయితే సైక్లింగ్ మీద వచ్చి వచ్చారు. సో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఘన నివాళులు వాళ్ళు అర్పించారా, లేకపోతే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు ఆయన కలిసారా, లేకపోతే మొత్తం వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హలో అండి. సో ఇంత పొద్దున్నే మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటారు? ఈరోజు యావత్ రాష్ట్రమే కాదు, ఈ దేశం ఎంతో గర్వించదగిన రోజు. ఈ దేశం ఒక యుగ పురుషుడికి జన్మించిన రోజు. 101 సంవత్సరాల క్రితం ఇదే రోజు మే 2న అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు జన్మించారు. ముందుగా ఆయనకి అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. అలాంటి మంచి వ్యక్తి మన రాష్ట్రానికి ఎంత అవసరమో ఏ ఒక్క చిన్న పిల్లవాడిని అడిగినా, ఏ ఒక్క ఆడబిడ్డని అడిగినా చెప్తారు. ఆయన చేసిన సినిమాల్లో అప్పుడు చేసిన కొన్ని కార్యక్రమాలు కానీ, ఆ టైంలో దివిసీమలో వచ్చిన తుఫానికి ఆయన చేసిన కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆయన చేసిన ప్రజాసేవ కానివ్వండి, ఏదైనా చిరస్మరణీయం. ఆయన మించిన మహానుభావుడు లేడనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆయన చూసి నేర్చుకున్నవారే. ఈ రోజుకి ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న అక్కడ అదేంటి కొత్తగా రాబోతున్న ప్రభుత్వం అయినా అందరూ కూడా మన శ్రీ నందమూరి తారక రామారావు గారి వాళ్ళ ఆశయాలతో వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ సీఎం అంటే మన రేవంత్ రెడ్డి గారు, మన అదేంటి టీడీపీ నుంచి పార్టీ నుంచి వచ్చిన ఆయనే. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో రాబోతున్న ప్రభుత్వం ఇంకా కరెక్ట్గా ఇంకా వారం, మళ్ళీ మంగళవారమే, ఎంతో దూరం లేదు. గుద్ది మరీ చెప్తున్నాము, ఇదే మాదే అక్కడ విజయం. అది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. దాదాపు 130, 140 అని. ఎస్, డెఫినెట్గా 130, 140 కాకపోయినా మినిమం 140, 150తో డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము. ఇది అంతా పెద్ద ఆయన రామారావు గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి. సో ఆయనకి నివాళులు ఇవ్వడానికి మేము సైక్లింగ్ వాళ్ళందరం అలా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఈ టైంలో ఒక వేరే వార్త అడుగుతాను, తప్పుగా అనుకోమాకండి. సో బుద్ధా వెంకన్న గారు ఏమన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అదేవిధంగా టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. దానికి మీరే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం అన్నగారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, దాన్ని మనం ఎవరైనా ఎక్కిపించాల్సిందే. సో ఎన్టీఆర్ వచ్చుంటే ఆయన కుటుంబం, వాళ్ళంతా ఒక కుటుంబం వచ్చుంటారు, నివాళులు పెట్టడం తప్పు లేదు, ఎవరైనా రావచ్చు. వాళ్ళు కాదు సార్, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. అది డెఫినెట్గా జూనియరే కామెంట్ చేయాలి, పార్టీకి ఆయనకి సంబంధం ఉందో లేదా అనేది మనం కామెంట్ చేయడానికి ఐ థింక్ ఐఎమ్ నాట్ రైట్ గాయ్. పార్టీలో అధికారం ఉందా లేదా? ప్రస్తుతం అయితే ఐ థింక్ అఫీషియల్లీ హీ డజంట్ హోల్డ్ ఎనీ స్టేటస్ ఇన్ ద పార్టీ. రాబోయే రోజుల్లో ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు పార్టీలోకి? అది మరి బాబు గారి నిర్ణయంతో ఉంటుంది. అది బాబు గారి నిర్ణయమా? అంతే కదా. అంటే ఈ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంచెం ఒక భాగం ఉంటుంది కదా, డెఫినెట్గా వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నేను వెళ్ళినా నేను పని చేస్తాను, నాకు ఉండదా ఏంటి? ఎవరికైనా ఉంటుంది అది. ఇప్పుడు మీరు అక్కడ టీడీపీలో ఎంతమంది నాయకులు అడ్ జంపులు హార్స్ రైడింగ్ దొరికితే అడ్ జంప్ చేస్తారు, ఇటు జంప్ చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎక్కడి నుంచి పుట్టింది? టీడీపీ నుంచి పుట్టింది కదా అది. సో ఎంతమంది చేసిన కార్యకర్తలు ఎక్కడికి వెళ్తారు? దే స్టిల్ స్టే బ్యాక్. తెలుగుదేశానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం కార్యకర్తలు. నాయకులు వస్తారు పోతూ ఉంటారు, ఇబ్బంది లేదు. సో కార్యకర్త అనేది ఎప్పుడు మారల. సో అదే అన్నగారు కార్యకర్తలు నేర్పింది. అందుకే ఏ ఒక్క పార్టీ వాళ్ళు జరిగే సభలకు కూడా అంత పెద్దగా జనాలు రారు. కానీ మహానాడికి ఎప్పుడైనా చూస్తే మీకు నిజంగా ఆయన పెద్ద అని చెప్పినట్టు నేల ఈనిందా ఆకాశానికి చిలుబడిందా అన్నట్టుగా ఉంటుంది. సో ఆ కార్యకర్తలే పార్టీకి బలం. సో ఆయన స్థాపించిన పార్టీ అది. సో డెఫినెట్గా ఎల్లకాలం ఆ పార్టీ జనాలకి సేవలోనే ఉంటుంది, దాని మించి ఇంకేం ఉండదు. అంటే చాలామంది వస్తారు, ఎట్లా అభిమానులు వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. సో మీరేంటి కొత్తగా సైక్లింగ్ వేసుకొని? కూడా మేము లాస్ట్ టైం 100 బర్త్డే కూడా ఇట్లానే ఆ రోజు ఇంకా పెద్ద సంఖ్యలో వచ్చాం, దాదాపు 100 సైకిల్తో వచ్చాము మేము. ఆ రోజు వీడియోస్ కూడా ఉంటే ఇక్కడే సేమ్ స్పాట్లో ఆ రోజు ఇంకా భారీ ఎత్తున వచ్చాము. మొత్తం సిటీ మొత్తం చేసి అదే కాకుండా 100 కిలోమీటర్స్ రైడ్ కూడా చేసాము మేము ఆ రోజు అన్నగారు 100 బర్త్డేకి. సో మేము టు బీ యాక్టివ్ మేము అందరూ సైకిల్స్లో. సో సైకిల్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, అన్ని రకరకాలుగా ఉన్నాయి. సో పార్ట్ ఆఫ్ ద గేమ్, పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంతే ఇదంతా. ఓకే, చూసాం కదా ఆ సైక్లింగ్ చేసి ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అయితే అర్పించడం జరిగింది. సో ఇది ఇక మరి పరిస్థితి. సో కెమెరామ్యాన్ చందన్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్. సో ఈ ఎన్టీఆర్ గారి దగ్గరికి అయితే చాలామంది అభిమానులు కార్యకర్తలు అని చెప్పుకోవచ్చు. సో చాలామంది అయితే ఇక్కడికి తండోపతండాలుగా వస్తున్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి రావడం? సికింద్రాబాద్ హిమాలయన్ అన్న
తరపున వచ్చినాము. ఓకే. చెప్పండి. ఎన్టీఆర్కి మనం పెద్ద వీరాభిమానులము. ఆయన కోసము ఎక్కడికైనా ఈడికైనా పోయేదానికైనా రెడీ. అంటే ఎన్ని గంటలకు వచ్చారు మీ దగ్గరికి? మార్నింగ్ 3:10 కల్లా ఇక్కడ ఉన్నాం. 3ంటికి వచ్చావా? అప్పుడు నేను చేస్తున్నా ఇక్కడ. ఏం చేస్తాం, అన్న వస్తాడు ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ ఆయన కోసం 3 గంటలకు కాదు, రాత్రి 12 గంటలకు 11 గంటలకు వచ్చి ఈడ ఉండమన్నా ఉంటాం. జూనియర్ ఎన్టీఆర్ కోసం. ఎన్టీఆర్ కోసం అంటే అంత అభిమానం. అంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఒకటి, అది వేరు కదా. ఆయన ఎక్కడున్నా ఎక్కడ పోతున్నా ఆయన చూసేదానికోసం, ఆయన ఎన్నుకుండేదానికోసం ఎక్కడికైనా రెడీ. చెప్పేందండి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఒకటి, సో మీరు చెప్పేది ఒకటి. ఇక్కడ వాళ్ళ తాత జయంతి కోసం ఆయన వచ్చినాడు. ఆయన జయంతి కోసం వచ్చినా, ఇంకో దానికి పోయినా ఎన్టీఆర్ అంటే అంత అభిమానము. ఎన్టీఆర్ కోసం ఎక్కడికైనా వెళ్తాము. ఎన్టీఆర్ అంటే అక్కడికి వెళ్తా అంటున్నారు. బై లోపలికి వెళ్ళి మరి నివాళులు అర్పించారు పెద్దానికి? చేసినాము. ఫోటోలు గిటోలు వీడియోస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. సో మీలో పెద్దవారు ఇంకా మరి ఎన్టీఆర్ గారి 101వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఘాట్కి రావటం జరిగింది. ఆ మహనీయుడు ఎన్ని సంవత్సరాలైనా ఆయన చరిత్ర అజరామరంగానే ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక నటుడుగాను, అదేవిధంగా గొప్ప రాజకీయవేత్తగాను, భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నింటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు. నేను ఆయన భార్యని అవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది. ఆ మహనీయుడిని ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు, యావత్ ఆంధ్ర జాతే కాదు, ఎక్కడ విదేశీయాల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ఎన్నో చోట్ల మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలైంది. 96 ఆయన జనవరి 18వ తారీఖు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆయన కీర్తి మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అది నిజమైన ఇది. అంటే మనిషి పుట్టుక ఎక్కడ ఉంటుందంటే మరణం తర్వాతే ఉంటుంది. మరణించిన బ్రతికుండే వాళ్ళు ఎవరో భగవద్గీత చెప్పినట్టు కూడా అటువంటి మహామనిషి జాతస్య ధ్రువోహి మృత్యు అన్నట్టు మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి అది సహజమైనటువంటిది. మరణించిన బ్రతికి ఉండటం అనేది ఒక్క ఎన్టీఆర్ గారికే సాధ్యపడింది అనుకోవాలా. ఆయన ఎప్పటికీ ఉంటారు. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ అందాలి, ఎప్పటికీ అందాలి. ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. న్యాయం కోసం ఆయన పోరాటం సాగిస్తూనే ఉంటుంది. మళ్ళీ మంచి ఈ ఎలక్షన్ల తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు జాతి, తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి. నాయకులైన వాళ్ళు స్వార్థానికి, అవినీతికి తల వంచితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. అందువల్ల ప్రజల కోసం జీవించేవాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు. అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది. అదే కంటిన్యూ అవుతుంది కూడా. అందువలన రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.